ఏం వెళ్తే ఏం స్నానం చేసి ఏమో వాన వస్తుంది కదా అని మాట్లాడుకుంటూ కూర్చుంటే మీ ఏదో పూలు బాగా పెట్టుకున్నావు ఈరోజు బామతికి వచ్చింది కాదు మనం చెట్లకి పూలు పూస్తున్నాయి కదా ఓకే వేస్ట్ ఎందుకు చేస్తాను ఎందుకోసం వేసినావు చెట్లు ఆడోళ్ళకి పూలు పెట్టుకుంటేనే సాంప్రదాయం అది అందము ఇంట్లో లక్షణము వర్షం స్టార్ట్ అయింది కంది చేనులకి అన్నిటికీ దాహం తీరుతుంది ఇంకా పొయ్యి అంటించినా కానీ పొద్దుట నుంచి చిన్నగా పడుతూనే ఉంది చినుకులు పడుతున్నాయి పక్క నేను ఇంకా స్నానానికి అయితే నీళ్ళు పెట్టినా మా ఆయనకి నేనైతే రెడీ అయినాను ఇంకా పొద్దున్నే ఇంకా ఈరోజు స్నానం చేసేసి రెడీ ఉన్నాను అనమాట మా ఆయన ఏమో ఇంకా పాలు పోయి అక్కడే పోయినాడు ఏదో వీడియో చూద్దామంటే ఇంకా అసలు రానే రాలేదు రాలే ఏం చేయాలి ఈరోజు టీ తాగుతా టీ త్రా బెల్లం టీ సూపర్ ఉంది ఈరోజు అప్పుడే పోయేటప్పుడు ఒకసారి తాగిపోతే మీ పెద్దమ్మ టీ తాగప్పానే బెల్లం టీ చేసినామమ్మ ఈరోజు మంచిగా తృప్తిగా అయింది బెల్లం టీ తాగిన దానికి ఏంటి మరి వర్షం స్టార్ట్ అయింది పా వేడివేడిగా ఏమని చెయ్యి వేడివేడిగా ఏమన్నా నీకు తోచింది దోశలు ఉన్నాయి కదా దోశపిండి దోశలు ఇంక వేడివేడి వాతావరణంలో ఖాళీ తింటే సూపర్ అంటే సూపర్ ఇంకా టీ పెట్టినా అప్పుడే తెరుస్తాను ఈరోజు బెల్లం టీ చేసినాను ఫ్రెండ్స్ మరిగా టీ అయితే వేడి పెడుతున్నాం ఆయనకి అంటే పొద్దున్నే తాగినాడు మరి ఇంకొకసారి ఇప్పుడు ఈరోజు చల్లగా ఉంది కదా అందుకని ఇక మరి రెండోసారి టీ తాగుతున్నాడు అనమాట తెరిసే గాసులు లేరే గవాసులు తెరిస్తే వెళ్తారా ఏడా అమ్మా మీద కన్నా గడిపావు మరి తొందరగా వస్తే టీ ఇస్తాను నేను ఇప్పటికే సగం టైం వేస్ట్ చేసి ఇప్పుడు జనాలు చక్కెర టీ తాగరు ఎక్కువ ఎక్కడ చూసినా హోటల్లో బెల్లం టీనే తాగేది స్పెషల్ అయిపోయింది స్పెషల్ కాదే షుగర్లు మన సబ్స్క్రైబర్లు కూడా అన్నారు కదా చక్కెర టీ తాగద్దండి అక్క మీరు అంటే ఎక్కువ సార్లు టీ తాగుతాం కాబట్టి బెల్లం టీ తాగండి అని కామెంట్ చేసింది అనమాట మనకు క్షేమం కూడా కోరుకుంటున్నారు పాపం వాళ్ళు అందుకని మా ఆయనకు బెల్లం గుర్తొచ్చి బెల్లం తీసుకొచ్చినాను నిన్న సరుకులు తెచ్చినాడు అనమాట కొన్ని అయిపోయినవి దాంట్లో బెల్లం తెచ్చినాడు చక్కెర కాకుండా అందుకని బెల్లం టీ చేసినాను అంటే టేస్ట్ అయితే బాగుంది మరి డైలీ బెల్లం టీ అయితే తాగుతాం ఈ రోజు నుంచి మన కడుపుకి తినేది డబ్బులు 10 రూపాయలు పైన బాగుంటుంది మంచిది మనం తక్కువ ఇది బెల్లం ఎక్కువ రేట్ పడుతుంది తక్కువ రేట్ పడుతుంది అనమాట కొంతమంది ఈరోజు అయితే దోశలకి అయితే నాకు పెట్టినాను నిన్న దోశపిండి అయితే వేసి పెట్టినాను అనమాట 2-3 మాకైతే 4-5 రోజులు వస్తుంది ఇది పిల్లలు అంటే 2-3 రోజులు వస్తుంది ఇప్పుడు 4-5 రోజులు వస్తే అట్లుంది మనము సేని పోకున్నప్పుడు సడన్గా ఇంటికాడ ఉన్నప్పుడు కానీ వేసుకొని తినొచ్చు అని దోశపిండికి అయితే వేసి పెట్టినాను ఈరోజు మరి దోశ చికెన్ కూర ఉందన్నమాట రాత్రిది అవే 2 సార్లు చేస్తావాను అంటే ఇంకా నాకు లవాస్ వస్తుంది కదా ఫ్రెండ్స్ మరి అందుకని నిన్న చికెన్ తెచ్చుకున్నాము ఎప్పుడు తీసిన చికెన్ కూర వీడియోనే కదా అని చేయలేదన్నమాట అందుకని ఇంకా చికెన్ కూర ఉంది రాత్రి మిగిలింది ఇప్పుడైతే దోశలు వేస్తాను మా ఆయన జింకుకాయలు పోతాడా లేదా మరి సబ్స్క్రైబ్ చెప్పువా మరి మా వీడియో చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ అయితే చేయండి అబ్బా మరి వీడియో చూసిన తర్వాత ఓకే పోద్దండి లైక్ అయితే చేసుకోండి మరి టీ తాగ చల్లగా అవుతుంది కాశ్మీర్ చూడండి మెత్తని పరుపు ఉంటే బాగా నిద్రపోతుంది ఇంకా పిల్లలు హాస్టల్ పోయినారు కదా ఇదే ఒక సన్న పిల్ల అయిపోయింది దీనికి మాటలు చెప్పాకి ఆడుకునేకి కొంచెం మనకి టైం పాస్ అనమాట కామెంట్ పెట్టారే కొరికితే డేంజర్ చూడు దాన్ని అంటే మనం సాక్కునేది కదా ఫ్రెండ్స్ మరి కొరకు చెప్పలేము టైం పడి ఇట్లా బాగా ఇట్లా పండ్లు కొచ్చి ఉంటాయి ఇట్లా అంటది అంతేగా ఆట అనమాటగా
చూడండిగా మనం సేమ్ పిల్లోడు ఎట్లా ఆడుకుంటారు సన్న పిల్లలు అట్లా ఆడుతుంది అనమాట. చిన్నగా ఉండేది వాళ్ళ అమ్మ చచ్చిపోయి అది చిన్నప్పుడు చచ్చిపోతుంది అనుకుంటే. అంటే అవతల సైడ్ పెద్ద ఇల్లు కదా, అక్కడ అవతల సైడ్ వినిపోయింది వాళ్ళ అమ్మ. కానీ అది వాళ్ళ అమ్మ ఎక్కడ పోయిందో 3 రోజులు అసలు కనిపించలేదు. ఎడబైనా చచ్చిపోయింటుంది. మరి మా ఆయన అయితే కొంచెం నేనేం పాలు తాగుతుందా లేదా అనుకుంటుంది, కానీ ఓ రోజు పాలు తాగింది. తర్వాత ఇంకా అవతల సైడ్ పోవడం రావడం, ఎందుకంటే వాళ్ళ అమ్మ అవతలే ఉండే కదా, పోయేదే చూసి వచ్చేది రోజు. పెద్దగా అయితే మర్చిపోయింది మరి. ఇంకా రా కాష్ కాష్ చూడదు మన దగ్గరికి దాని ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది, లేకుంటే లేదు. చెయ్యి చూసింది అనుకో అట్లా ఎగిరేదే పైకి. మా పిల్లలు బాగా ముద్దు చేస్తుంటారు దీన్ని. ఆడుకునే వాళ్ళు లేరు అనమాట. దాంట్లో రగ్గు బాగా ఎచ్చగేసావే. ఈ రగ్గు రేష్మ బాగా అలవాటు చేస్తుంటారని, మెత్తగా ఉంటుంది కదా, బాగా దీని ముందే వచ్చి పనుకుంటుంది. మొన్నే నా దగ్గరికి ఏం రాదులేను. ఏ మరి లలిత దోశ ఏదో నిన్న చేసిన చికెన్ లెక్కే దోశ సరి చేసి కదా, మరి చికెన్ ఉంది కదా, అదే పనికే నారబెట్టివే దోశలు వేయాలని భీము మరి చికెన్ లెక్కి తినాలనే బాగుంటుందని. రాత్రి మిగిలిన చికెన్ కూర ఫ్రెండ్స్ మరి ఇది. ఇప్పుడైతే దోశలు వేస్తా, కొంచెం వేడి పెట్టి చికెన్ అట్లా దోశలు అయితే వేసేస్తాను మరి. తిను శని పోవాల నేను నిన్న చూడండి, నేను జాకెట్ కుట్టుకుందామని మొదలు పెడితే 2 రోజుల నుంచి మిషన్ అయితే ఏం గత ఇచ్చింది. 2 రోజులు కానీ 2 జాకెట్లు కుట్టినా. దానికి మిషన్కి ఎన్నాళ్ళు అయిన వాడక చాలా రోజులే కదా, మరి దానికి ఆయిలే లేదు. అసలుకి ఈరోజు తెలుస్తుందిలే, నేను ఆయిల్ తెచ్చాను కదా. టైం ఉంది కదా కుట్టుకుందాం అంటే భలే సతా ఇచ్చింది మరి. అసలు కుట్టేవాళ్ళు లేదు, అసలు కొంచెం గ్యాప్ ఇస్తుంది, కొంచెం కుట్టేస్తుంది, కొంచెం గ్యాప్. అలా తీసుకుంటావా పిండి? దోశ పిండి తీసుకుంటా మరి చేసేకి. తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. అంటే ఈరోజు నిన్న రాత్రి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో బాగుంటుంది. ఇప్పుడే పెడితే అంత పిండి పులుసుది అనమాట. మధ్యాహ్నం పెట్టాలి ఫ్రిడ్జ్లోనా. రోజు అన్నం వేయలేదా, మిగిలిలేదని మర్చిపోయింటివే అన్నం వేసేది? లేదు లేదు, అన్నం మిగిలిలేదు, వేయలేదు. ఇంకా దోశలోకి అన్నం వేసి ఏం బాగా రాలే దోశల రోజు. అన్నం వేస్తేనే దోశలు ఎర్రగా వస్తాయి. మనం మిక్సీ పట్టుకునే తప్పు లేదంటే అసలు దోశ తెల్లగా వస్తుంది అనమాట వైట్గా. మనం ఎట్లా పొడి పిండితో వేసుకున్నట్లుంటుంది. అందుకని ఇంకా బాగా రావాలి. తర్వాత చూడండి, ఎవరు పిల్లలు కానీ సరిగ్గా తినలేదు. తినలేదు, బాగా రాలేదు. మరి ఎప్పుడు బాగా వస్తుండే ఎప్పుడన్నా కానీ. కొంచెం సోడా పొడి, ఉప్పు అయితే వేస్తున్నా. ముందే కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా కొంచెం పిండి బాగా పొంగుతుంది అనమాట. ముందే సోడా పొడి కొంచెం 10 నిమిషాల ముందు సోడా పొడి ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకుంటే పిండి బాగా పొంగుతుంది. మరి నేనైతే ఇంకా వెంటనే కలుపుతున్నా. ఇంకా మధ్యాహ్నం వరకు ఉంటావా? వస్తావా? మధ్యాహ్నం అన్నం టైం వరకు ఉంటా. శనకల్లో మోసలు ఉంది కదా, ఇప్పుడు వస్తాయి, అవి తొక్కుతాయి. గట్టి ప్లేస్లోకి వస్తాయి అనమాట. మరి అది కొంచెం సేను కొంచెం ఏమంటారు, తెల్ల భూమి కలిసి చేయాలన్నమాట. అందుకని అక్కడ వచ్చి పడుకుంటాయి. ఇంకా లేదంటే తినేస్తాయి. కానీ ఇంకా మరి సేనికి పోతే ఇంకా మనకి ఎలా ఉండదు. ఇంటికాడ ఏం చేస్తాం, ఏమైనా పని ఉంటే. ఇంటికాడ ఏం పని లేదు మరి. దోశపిండి అయితే రెడీ అయిపోయాను. దోశలు అయితే వేస్తాను. చికెన్ కూర కానీ వేడి పెడతాను. ఉల్లిగడ్డ కోసుకునే పెన్నం రుద్దేకి పొద్దున్నే స్టవ్ తీసిన దానికోసం అసలు మండడం లేదు. సరే, దోశ పెన్నం పోయింది, ఇడ్లీ పాత్ర పోయింది. మరి ఎన్నేళ్ళు ఉంటాయి? అన్నీ ఒకేసారి పోతాయి. ఏమన్నా పోయినాయి అనుకో ఒకటి ఎదురు. ఇదేం దోశ వస్తుంది కానీ పట్టుకునేది లేదంతే.
మాడ ముచ్చుకైంది కదా ఇంట్లో కానీ మబ్బు ఉంది కదా మరి వెళ్తారు కిటికీ ఉండే ఇటుకుంది మరి కిటికీ లేకుంటే ఇంకా మబ్బు ఉంటుంది మరి ఫస్ట్ దోశ కదా కొంచెం మందమే వేస్తాను ఎందుకంటే మరి ఎక్కువ పలసాగా వేస్తే లేదు ఫస్ట్దే కొంచెం మందం వేసుకుంటే లేస్తుంది మరి ఇలా ఏమైపోయినా మనం దోశ పిండిలోకి అన్నం వేస్తే చాలు కానీ ఇట్లాగా ఎర్రగా వస్తాయి దోశలు ఆ రోజు అసలు తినబుద్ధి కాలేదు. కొంతమంది మెంతులు శనగబేళ్ళు అట్లాంటివి మరి అటుకులు ఏంటివి వేస్తారు మేమైతే ఏమి వేసుకోం మాకు అలవాటు అనమాట అన్నం ఒక్కటే వేస్తాం దీంట్లోకి అది కాక అవసరానికి మనకి అవన్నీ ఉండవు దొరకగానే అన్నం ఒకటే వేసుకుంటాం మేము మిగిలిన అన్నమే మిక్సీ పట్టుకునేటప్పుడు మిగిలిన అన్నం వేస్తే ఇట్లా ఎర్రగా వస్తాయి దోశ మరి చికెన్ కూడా రెడీ అయింది కదా. చికెన్ ఏమో అప్పుడే రెడీ ఉందిలే ఇంకా వేడి పెట్టుకునేదే ఇప్పుడు నాగలామాస వస్తుంది కదా ఫ్రెండ్స్ మరి రేపు అమాస నుంచి అందుకని అందరూ ముందే వాళ్ళ ముందు ఇల్లు క్లీన్ చేసుకుంటారు అనమాట అందుకని ఇప్పుడు చికెన్ అయితే మరి తెచ్చుకొని తింటారు ఫుల్ డిమాండ్ చూడండి ఇప్పుడు చికెన్కి అయిపోయి లాస్ట్ వారంగా 24వ తేదీ అమాస అందుకనే ముందే ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే కనీసం కొంచెం పెద్ద ఇల్లు అయితే వారం ముందు నుంచి చిన్నగా చేసుకుంటుంటే రెడీ అవుతాయి మరి మనం కూలోళ్ళు లేకుండా చేసుకుంటాం కాబట్టి ఇంకా అందరూ ఎవరన్నా కానీ చాలా మంది కూలీలు పెట్టుకోరలేని మా సైడ్ సున్నం పోపిస్తేనే కూలీలు పెడతాము లేదంటే మనం ఇల్లు క్లీన్ చేసుకునేది మనం సొంతంగా సామాన్లు కడుక్కొని అంత దుమ్ము కొట్టుకొని నీళ్ళు అయితే కొట్టుకుంటారు. 2 దోశలు రెడీ అయినాయి. నాకే ఇంక చికెన్ కూర పెట్టాలా మరి తింటాను. చల్లగా అయితే కూడా బాగుంటుంది దోశ. చల్లని వాతావరణంలో దోశ చికెన్ కర్రీ. మనకి వాన పడిందంటే ఏమన్నా వేడిగా తినాలనేది గుర్తొచ్చేది బజ్జీలు చూడండి కానీ ఈరోజు మరి బజ్జీలు అయితే చేయలేదు. దోశ కూడా బాగుంటుంది. దోశ కానీ వేడిది ఒగ్గాని బజ్జీ గుర్తొస్తుంది అనమాట మనకి తినాలనుకున్నప్పుడు ఎక్కువ అంటే అదే గుర్తొస్తుంది. మా సైడ్ బాగా ఎక్కువ తింటారు అన్నమాట ఒగ్గాని. దాంట్లో ఒగ్గాని చేసినామంటే మరి బజ్జీలు ఉంటేనే టేస్ట్. ఏ చికెన్ కూర చికెన్లో రసం చికెన్లో అంటాను దోశలో రసం అద్దుకొని తింటే టేస్ట్ ఎంత బాగుంటుంది చూడండి. మీరు ఎప్పుడన్నా చికెన్లోకి దోశ ట్రై చేయకుంటే ట్రై చేయండి. తింటారు చాలా మంది. వాళ్ళకి అన్ని చాలా మందికి తెలుసు, మనమే తినము. యావి చికెన్లోకి పూరి కానీ దోశ కానీ సూపర్ ఉంటుంది మరి టేస్ట్ మాత్రం బాగుంటుంది అనమాట. మనము ఇట్లా అవన్నీ టేస్ట్లు చేసలేము ఎక్కువ. దోశలోకి చికెన్ ఎవరు తింటారు అన్నట్లుంటుంది. నిజంగా అంటే మా సైడ్ అట్లాంటివి పల్లెటూరులోనే తెలియదు అనమాట. ఎందుకంటే మనం ఈ మధ్య వీడియోలు చేస్తాం కాబట్టి మనకు కానీ తెలుసు, లేదంటే మాకు కానీ తెలుసు చూడండి. మరి వీడియోలు చేస్తుంటాం కాబట్టి అవి ఎప్పుడన్నా వీడియోలు చూసినప్పుడు ఇట్లా చేస్తే మనకు కానీ బాగుంటుంది కదా అని చేసుకుంటాం అంతే. తింటాయా నేను వేసుకొని నువ్వు తిందుగా కూర్చోకుండా తిన మన వేస్తాను దోశ. మెల్లగా నమ్ములు ఎవడన్నా బయట నుంచి వస్తే సౌండ్కి ఏదో ఇంట్లో కుక్క దూరింది అనుకున్నారు చూడే. అదే కదా ఎంత సౌండ్ చేస్తాం మరి తినేటప్పుడు చూడే. సౌండ్ రాకుండా తింటారు. నాకు అట్లనే రాదు. దోశ చికెన్ కూర సూపర్ ఉంది. సూపర్ ఉందా కుమ్మే ఇంకా మరి ఆడ పోయి కుటుంబంలో నిద్రపో ఇంకా బాగా రావు జింకులు చూడద్దు రావు కదా. మంచి రావు పగలు రావు కాదు, పగలే వస్తాయి రాత్రి రావు. వస్తాయి కాదు మంచి రావు. రాత్రి అది తిని లోపల అనుకుంటుందేమో. పడుకునే మంచి పోతే బయటకు వస్తుంది కుక్క. మేము కందికాయలు ఏరేటప్పుడు కుక్కుని కదా ఫ్రెండ్స్ ఆడ అది చూడండి బాగా అలవాటు అయింది. ఇంకొట్టం దగ్గరే ఉంటుంది మరి డైలీ అన్నం తీసుకొని పోయి పెడతాం మేము. ఒక
అదే పనికే మతికి రాకుండా నాకు మతికి వస్తుంది అన్నం దానికి కదా మర్చిపోతావు. నాకు కానీ గుర్తుంటుంది ఎందుకు గుర్తుండదా తక్కువ. చేస్తాను అనమాట అదే పనికే పావన్నం చేస్తాను నేను మనకి స్టోర్ బియ్యం ఉంటాయి కదా ఇంకా బియ్యంతో అయితే అన్నం చేస్తాను దోశ ఉంది కదా మీద ఏమి దోశ ఉంది దాని మీద ఆ, మరి చూడు నా పిల్లబడి ఎప్పుడైనా మాడిపోయింది మాడిపోలేదులే తినబారు అట్లాగా వీడియో చేసేటప్పుడు ఏమన్నా మధ్యలో మాటలు చెప్తుంటాను కదా మా ఆయన అయితే అట్లాగా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు కదండి ఆ మాట మర్చిపోయి నేను మరి వేరే మాటలు లేకపోతాను చెప్పాలనుకునేది మర్చిపోయేస్తాను అనమాట ఏం చెప్పాలంటే అదే ఏమో చెప్తుంటే కదనే ఇప్పుడు అదే పనికే స్టోర్ బియ్యం అయితే ఒక గ్లాస్ అన్నీ వండుతాను కుక్కని ఇంకా మరి చెప్తుంటే ఇంకా మా ఆయన ఇంకా మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటాడు అనమాట ఏదన్నా కానీ కుక్కకి ఆ చుట్టూ నిన్నారు పెడితే పుణ్యం వస్తారు ఏం ఇది కాదు కళ్ళతో చూస్తాం కదా మనిషి ఎలా ఉండేది దాన్ని ఉపవాసం పడిపోయింది కాదు నాకు అదే కదా అది కాక బాగా అలవాటు అయింది అప్పటి నుంచి కందికోయలు వస్తుంది కొంచెం కందికోయలు ఏరినప్పటి నుంచి అలవాటు అయిందనమాట పిల్లలకి కానీ బాగా రవి పోతే కానీ అంతే ఆరుని కొడితే బండి పారొస్తుంది కుటుంబంలో నుంచి నన్ను రిసీవ్ చేసుకొని పోతాను అటుకి నేను బండి ఆపిన కాటికి వచ్చి రానే రాని అంటే నాకు సర్ది తెచ్చినావా నువ్వు అని చూపి ఈరోజు దాని ప్రేమ వీడది వస్తుందా లేదా అంటే బండి చేనులోకి పోదు కదా బండి చేనులోకి పోదు ఈరోజు వాన వచ్చింది కదా పిలిస్తే వస్తుంది కదా పిలిస్తే పాడే ఇంకా మరి ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్